పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. మనం ప్రతి సంవత్సరము మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినం అంటే వరల్డ్ టీబీ డే మనం సెలబ్రేట్ చేస్తాం. అయితే ఈసారి కూడా మార్చి 24 అంటే సోమవారం నాడు మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ టీబీ అనేది ఒక అంటే ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. అది రాబర్ట్ కాక్ అనే ఒక జర్మన్ శాస్త్రవేత్త టీబీ కలిగించే సూక్ష్మక్రిమిని కనుగొన్నాడు. దాని పేరు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఆయన జన్మించిన తేదీని మనం వరల్డ్ టీబీ డేగా మనం ఇప్పుడు పాటిస్తున్నాం, మార్చి 24. అయితే ఇది చాలా వరకు కూడా ఈ టీబీ ఇప్పటికీ కూడా ఎక్కువ ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ కింద తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. మన ప్రధాని మోడీ గారు ఆదేశాల వరకు 2025 కల్లా పూర్తిగా నిర్వహించాలని మనకి ఆదేశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి తగ్గట్టుగా మనం చర్యలు తీసుకుంటున్నాం. అయితే దీని గురించి సోమవారం నాడు అంటే మార్చి 24 నాడు ఒక కార్యక్రమం, ఒక ర్యాలీ చేస్తాము, అవగాహన కలిగిస్తాము. ప్రతి పిఎస్సిలో కూడా ఒక పబ్లిక్ అవగాహన కలిగిస్తాం. టీబీ జబ్బు అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, టీబీ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వస్తుంది. అంటే టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు తుంపలు విడుదలై గాలిలో అది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పీల్చడం వల్ల టీబీ వస్తుంది. దీనికి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కాస్ట్లీ మెడిసిన్స్. 2004లోని డాట్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ కీమోథెరపీ డాట్స్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు. RNTC కింద రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఏంటంటే ఇంతకుముందు అంటే టీబీ పేషెంట్స్ మెడిసిన్స్ ప్రతి నెల మనకు వచ్చి హాస్పిటల్కి వచ్చి తీసుకెళ్ళేవారు. అలా కాకుండా వాళ్ళకి ముందే ఇచ్చేస్తాం, 6 నెలల మంది ముందే ఇచ్చేస్తాం వాళ్ళకి. అది ఒక మన దగ్గర ఆశా కార్యకర్త కానీ లేదంటే ఆ విలేజ్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గర మెడిసిన్స్ 6 నెలల మందులు వాళ్ళ దగ్గర పెడతాం. ఈ పేషెంట్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు మందులు మిగులుతారంటే ఈ మన ఆశా కార్యకర్త పర్యవేక్షణలో మందులు మింగాలి. ఎందుకంటే లేదంటే టీబీ మెడిసిన్స్ తినేవాళ్ళు ఏంటంటే ఒక నెల వాడగానే 2 నెలలు వాడగానే వాళ్ళకి జ్వరం తగ్గిపోతుంది, ఆకలి ఇంప్రూవ్ అవుతుంది, బరువు పెరుగుతారు. ఒక 2 నెలలు అవగానే మెడిసిన్ మానేస్తారు, నాకు తగ్గిపోయింది అనుకుంటాడు పేషెంట్. కానీ 6 నెలలు పూర్తిగా వాడితేనే తగ్గుతుంది. 2 నెలలు వాడి అంటే మానేయడం వల్ల ఒక 4-5 నెలలు పోయాక మళ్ళీ ఇంకా వ్యాధి ఇంకొకసారి వస్తుంది. ఒక 1 ఇయర్ పోయిన తర్వాత తిరిగి రిలాప్స్ అంటాం, మళ్ళీ వ్యాధి వస్తుంది. అందువల్ల అంటే అది దాని ద్వారా ఏంటంటే ఈ మెడిసిన్స్ పనిచేయవు, రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే సరిగ్గా వాడకపోవడం వల్ల పూర్తి కోర్స్ వాడకపోవడం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. దీన్ని నివారించడానికి మనం డాట్స్ ప్రోగ్రామ్ మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాని ద్వారా మనకి అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన మెడిసిన్స్ వస్తాయి. లూపిన్ అలాగే నోవార్టిస్ అలాంటి కంపెనీ మెడిసిన్స్ మనకి ఇస్తున్నాము, ఎక్సలెంట్ డ్రగ్స్. అయితే దీనికి తర్వాత ఏంటంటే ఇంకొకరికి పేషెంట్కి టీబీ వాడుతున్న మెడిసిన్స్ వాడుతున్న వరకు పోషకాహారం అవసరం. అందువల్ల మనకి ప్రతి నెల 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 500 ఇంటూ 6 నెలలు 3000 రూపాయలు. 3000 రూపాయలు వాడి అకౌంట్లో డైరెక్ట్గా మేము వాళ్ళ నేమ్ అప్లోడ్ చేయగానే వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అంటే బలవంతమైన ఆహారం తీసుకోవడానికి ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ మనం చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో 2207 గవర్నమెంట్ హాస్పిటల్స్లో గుర్తించడం జరిగింది కొత్త కేసులు. ప్రైవేట్లోని 1221 కేసులు, కొత్త కేసులు గుర్తించడం జరిగింది. 3428 కొత్త కేసులు లాస్ట్ ఇయర్ మనకి గుర్తించడం జరిగింది మన జిల్లాలో. అయితే అందులో ఈ 2964 మందికి ఆల్రెడీ డబ్బులు వేశారు. మిగిలిన 61 తర్వాత ఏంటంటే ఈ 3408 కేసులు 61 కేసులు MDR అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ థెరపీ. అంటే మామూలు టీబీ మెడిసిన్స్కి ఆ జబ్బు తగ్గదు, ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ వస్తుంది ఆల్రెడీ. దానికి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి. మనం దానికి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ అది 2 లక్షలు అవుతుంది. ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ కావడానికి 2 లక్షలు. అది కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్కి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కూడా ఆ స్పెషలైజ్డ్ మెడిసిన్స్ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది.
అది మన దగ్గరే ఉంటాయి కొన్ని మెడిసిన్స్, వేరే ప్రైవేట్ దగ్గర అవైలబుల్ ఉండవు, ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లోనే అవైలబుల్. అలాగే మన దగ్గర ఎండిఆర్ కేసులు, మల్టీ డ్రగ్ రెసిడెన్స్ కేసులు ఉంటాయి. అయితే దీనికి అంటే మా దగ్గర ఏంటంటే ఆర్ఎంటీసీపీ ప్రోగ్రాంలో మనకి జిల్లాలో ఒక టీబీ యూనిట్ ఉంటుంది. అలాగే సిఎస్సిస్లో కూడా ట్రీట్మెంట్ యూనిట్లు ఉంటాయి. తర్వాత పిఎస్సిస్లో కూడా మనకి ఈ అనుమానం ఉన్న రోగులకి అంటే 2 వారాల కంటే జ్వరం, దగ్గు, ఆకలి తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఎవరున్నా వాళ్ళకి వెంటనే మనం టీబీ టెస్ట్ చేస్తాం. అంటే దగ్గుతున్నప్పుడు వచ్చిన కఫం ద్వారా పరీక్ష చేయడం వల్ల టీబీ జబ్బు ఉందో లేదా గుర్తిస్తాం. లేదనుకోండి, ఇప్పుడు కొత్తగా మనకి ట్రూ నాట్ మిషన్స్ వచ్చాయి. ఆ ట్రూ నాట్ మిషన్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఇంకా సాఫిస్టికేటెడ్ మిషన్ సిబి నాట్ అని ఉంది. అదైతే 2 గంటల్లో అంటే కఫం ద్వారా కానీ, లేదంటే కొంతమంది బోన్ టీబీ అని ఉంటారు. ఆ బోన్ టీబీలో కూడా బోన్ ద్వారా నుంచి మనం అది తీసి పంపిస్తాం. అలాగే అంటే సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ దానికి పరీక్షించడం అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి తర్వాత ఎక్కడైనా టీబీ అనుమానం ఉంటే దాన్ని సపోజ్ మనకి హెచ్పిఏ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు కదా, లింఫ్ నోడ్స్కి తీయచ్చు. దాని నుంచి తీసి ఒక నీడిల్ అంటే సిరంజితో తీసి దాన్ని టెస్ట్ అంటే ఈ మిషన్లో పెడితే 2 అవర్స్లో 100% ఖచ్చితమైనది వస్తుంది. ఈ మైక్రోస్కోప్ ద్వారా చేయడం వల్ల 100% రాదు, దాంట్లో ఖచ్చితత్వం తక్కువ. అదే ఈ మిషన్లో చేస్తే 100% ఖచ్చితత్వంతో మనకి అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది. సిబి నాట్ మిషన్లో ఓన్లీ మన గవర్నమెంట్ సెక్టర్లో ఉండే, ప్రైవేట్లో కూడా లేవు, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్ లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ మిషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పేషెంట్స్కి అన్ని విధాలా మేము మా అంటే డాక్టర్లు, సిబ్బంది కూడా నిరంతరం కృషి చేస్తూ కేసులు తగ్గిన ప్రయత్నిస్తున్నాం. చాలా వరకు కేసులు తగ్గాయి. ఇంకొక మనకేంటంటే ఇప్పుడు మేనేజబుల్ లెవెల్ అంటే కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా ఐ థింక్ ఒక 2-3 ఇయర్స్లో పూర్తిగా కేసెస్ అంటే ఈ మెడిసిన్స్ కాంప్లైంట్స్ ఒకటే ఇబ్బంది. సరిగ్గా 6 నెలలు వాడకపోవడం వలన ఈ మెడిసిన్స్ సరిగ్గా వాడకపోవడం వలన రెసిడెన్స్ కేసులు వస్తున్నాయి తప్ప, లేదంటే మనకి ఒక 2-3 సంవత్సరాల్లో కూడా పూర్తిగా ఈ వ్యాధి పూర్తిగా మనకి కనిపించదని ఆశిస్తున్నాను. రైట్, మీరు నెలకు 5,000 చెప్పిన 3,000 ఇస్తున్నాం. ఈ బలవర్ధకమైన ఆహారం తీసుకోవడానికి 5,000 ఇస్తున్నాం. అది కాకుండా ఏంటంటే ఎవరైనా దాతలు ఇస్తే వాళ్ళకి ప్రతి నెల ఒక ఇదన్నమాట, అంటే 1 కేజీ ఆయిల్, తర్వాత ఒక శనగపప్పు, వేరుశనగ పలుకులు, అలాగే ఎగ్స్, ఇవన్నీ కలిపి ఎడిషనల్గా ఎవరైనా దాతల సహకారంతో ఇస్తున్నాం. అది మ్యాండేటరీ కాదు, ఆల్రెడీ మనం డబ్బులు ఇస్తున్నాం. ఎవరైనా దాతల సహాయంతో ఇస్తున్నాం ఫుడ్ బ్యాస్కెట్. మనకి 570 అంటే మనకి జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్, జనవరి నుంచి 577, జనవరి నుంచి మార్చి వరకు 577, 577. ఇది హాస్పిటల్కి మనం వచ్చిన నుంచి చూడటమే. అంటే అవుతుంటే ఏంటంటే ఎక్కడైనా ఈ లక్షణాల నుండి ఆశా గుర్తిస్తుంది, లేదంటే ఏమైనా గుర్తిస్తుంది, నీరెస్ట్ అంటే పంపుతారు, ఆశా తోడొస్తుంది, తీసుకొస్తుంది టెస్ట్ చేయించడానికి. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు వచ్చి టీబీ కేసుని పట్టుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి పరిస్థితి లేదు. ఎక్కడ జరగడం లేదు. టెస్టింగ్ ల్యాబ్ ఎక్కడ జరగండి, టెస్టింగ్ ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ ఆల్ పిఎస్సీస్ అండి, ఆల్ ప్రైమరీ సెంటర్స్. పిహెచ్సిలో ఉదయం